ప్రియమైన వాళ్ళ వాక్యం అనుకుంటా రొట్టె ద్రాక్షరసం తీసుకోకూడదు. ఆ ప్రభు బల నిమిత్తము కనీసం కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితేనే మన బాడీ స్పందించాలి. బాడీ స్పందించకుండా, మన దేహం స్పందించకుండా, మన ఆత్మ స్పందించకుండా, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించకుండా తీసుకునే ద్రాక్షరసం వల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదము తీసుకున్న ద్రాక్షరసం, ఆ రొట్టె వల్ల మనకు ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా వాక్యము వినాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26 అధ్యాయము 26 వచనం 27 వచనము. యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. దేవుడు మనకి ఈరోజు ఇటువంటి వాక్యమైన ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచారు అనే ఆసక్తి కంపల్సరీ అందరిలో ఉండాలి. అదే మనకు ఆశీర్వాదం, అదే దీవెన, అదే క్షేమం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందులో క్రొత్త నిబంధన ఆయన రక్తం, అది క్రొత్త నిబంధన ఎట్టిది అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకున్న మనము ఆ రొట్టెని, ఆ ద్రాక్షారసాన్ని ఆయన ఎట్టిదిగా మనకిచ్చాడు, ఏ రీతిలో మనకిచ్చాడు, దానికి ఉన్న రూపం ఏంటి, దానికి ఉన్న పేరేంటి, అది మన మధ్య ఏ విధంగా నిలుస్తుంది అనే అంశం ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ రీతిలో అది మనలో స్థిరపరిచారో, అది మనల్ని ఇతరులు గమనించేలాగున, దేవునికి శత్రువైన సాతాను గమనించేలాగున ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం మనలో ఎలా ఇమిడి ఉందో అని తెలుసుకోవాలి ఈరోజు. అంతే కదా. దేవునికి స్తోత్రం. ఆదికాండము 38వ అధ్యాయము 18వ వచనం. అతడు, నేను నీ యొద్ద ఏమి కొదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కరయునని చెప్పాను. ఇది యోధాకి తామరికి మధ్య జరుగుతున్న డిస్కషన్. యోధాతోనూ యోధా కోడలో మాట్లాడుతుంది. అక్కడ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. యోధా చేసే పనిని బట్టి యోధా రేపొద్దున్న ఏమైనా మాట తిరుగుతాడేమో, యోధా చేస్తున్న పని అది ఎట్టిదో, అది రేపు ప్రజల్లోకి ఏ విధంగా చూపించాలి, అదే కనుక నేను రుజువులు లేకుండా ఉంటే మాత్రము ప్రజలలో నాకు అవమానము, నింద, శ్రమ కలుగుతుంది అనేది తామారు ఉద్దేశం. బాగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారు. తామారు ఉద్దేశం ఏంటంటే, తన మావైన యోధాతో ఏ విధంగా డిస్కషన్ చేస్తుందంటే, ఎటువంటి నిబంధన తీసుకుంటుందంటే, ఎటువంటి రుజువు తీసుకుంటుందంటే, ఎటువంటి హామీ తీసుకుంటుందంటే, ఒక ముద్ర. ఆ ముద్ర ఎవరిదంటది? యోధా ముద్ర తీసుకుంటుంది. యోధా చేసే వర్క్ ఏంటండి? యోధా చేసే పని ఏంటండి? గొర్రెలను మేపడం. ఆ గొర్రెల వ్యాపారం, ఆ గొర్రెల వ్యాపారాన్ని చేసే ఆయనకి ఒక ముద్ర ఉంటుంది. యోధాకు ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర తన గొర్రెల మీద వేస్తూ ఉంటాడు. ఆ గొర్రెలు ఎవరు తీసుకెళ్ళినా, ఆ గొర్రెలు ఎవరిలో ఏ మందలో మారిపోయినా, ఆ గొర్రెలు ఏమైపోయినా, ఎవరిదైనా ఎక్కడ తప్పిపోయినా సరే, ఈ గొర్రె ఫలానోళ్ళది, ఈ గొర్రె ఫలానా అయింది, ఇది యోధాకు చెందిన గొర్రె, యోధా మందలోంచి పారిపోయిన గొర్రె, లేకపోతే యోధా మందలోంచి తప్పిపోయిన గొర్రె, యోధా మందలోంచి శ్రమ పడుతున్న గొర్రె అని గుర్తింపు కలిగింది ఒక ముద్ర. అది యోధా ముద్ర తీసుకుందంటే తామరు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఎందుకనంటే యోధా మనసు ఎట్టి రీతిలో ఉంటుందో తెలీదు. యోధా మళ్ళీ తర్వాత ఏ విధంగా మాట్లాడతాడో తెలీదు. యోధా హృదయం ఎట్టి రీతిలో మారిపోతుందో తెలీదు. యోధా చేసే కార్యము, యోధా ఇచ్చిన మాట, యోధా చేసే పని రేపొద్దున అబద్ధం ఆడతాడేమో, మాట తప్పుతాడేమో అన్న భయంతో తామారు తన మావైన యోధా దగ్గర ఏం తీసుకుంది? నీ ముద్ర నాకు ఇయ్యన్నదంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ముద్ర నా దగ్గర ఉండాలి. ఆ ముద్ర ఉంటేనే, ఆ ముద్ర ఉంటే ఏమవుతుంది నువ్వు చూద్దు కానీ అనుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 38వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఈ తామరు ఏమైందంట? గర్భవతి అయిందంట. గర్భవతి అయితే ఆ యోధాకు తెలిసిందంట. ఈ అమ్మగారి ఇంటికాడ ఉంది. ఇవిడి తెలుసు కదా అందరికీ, ఈ విషయం తెలుసు కదా. అమ్మగారి ఇంటికాడ ఉంది. తన కుమారుడు చనిపోతే తామరు అలాగ గర్భవతి అయింది అని యోధాకి వార్త తెలియగానే యోధా జనాన్ని వేసుకుని వచ్చి ఎమర్జెన్సీగా తామరును బయటకు లాగండి, రాళ్ళు వేసి కొట్టండి, లేకపోతే పుల్లలేసి కాల్చండి, మంటేసి తగలబెట్టండి, ఈమె పాపం చేసినా
వ్యక్తి కనుక ఈమెను ప్రజల ముందు అవమానపరచండి, కష్టపెట్టండి, శ్రమల పాలు చేయండి, బ్రతకనివ్వకుండా అగ్నితో కాల్చివేయండి అని పెద్ద పెద్ద కేకలు, అరుపులు, పంచాయతీ పెడుతున్నాడంట. ఎవరో యోధా. ఆ పంచాయతీ పెడుతున్నప్పుడు ప్రజలందరూ వచ్చారంట. అందరి ముందు తామరు జీవితం ఏమైపోతుంది? అవమానము, నింద, కష్టము, నష్టము, శ్రమ. అవునా కదా? ఎందుకంటే నువ్వు గర్భవతి ఎలాగయ్యావు? ఇది గూఢంగా ఉండవలసిన విషయం, ఇది మరుగ్గా ఉండవలసిన విషయం. ఈ విషయం ఎప్పుడైతే బయటపడిందో ఒక స్త్రీగా తన అవమానాన్ని ఎవరికి చెప్పలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. లేకపోతే అందరి ముందు నింద. నువ్వు ఎటువంటి ఎలా మాట్లాడతారు? మన ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారండి? అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎలా మాట్లాడతారండి? మగవాళ్ళు అయితే చేయి చేసుకుంటారు, ఆడవాళ్ళు అయితే ఏమంటారు? ఇటువంటి దాంతోనే నేను తిరుగుతున్నాను, ఇటువంటి దాంతో నేను స్నేహం చేస్తున్నాను, నువ్వు ఇటువంటి దాని అనుకోలేదు, నువ్వు అటువంటి దాని అనుకోలేదు, అహో నువ్వు అలాగే ఇలాగ పొలాలు ఆడతానికి వెళ్తున్నావు అంటే నువ్వేదో పనికిమాలి పని చేస్తావు అనుకోలేదు, నేను ఇంత పని చేశావు నువ్వు అని అందరికి వినపడేలాగను, అందరి ముందు పరుగు తీసేలాగను, అందరి ముందు మనల్ని అవమానపరిచేలాగను మాట్లాడుతూ ఉంటారు జనం. అవునా? ఆ స్థితికి తీసుకురావాలనుకున్నాడు ఎవరో? యోధా. యోధా ఆలోచించకుండా సాతానుతో ప్రేరేపింపబడిపోయి, సాతాను ప్రేరేపణలో నింపబడిపోయి ఒక స్త్రీని అవమానపరచాలని, నిందించాలని అనుకున్నాడే తప్ప ఆమెకి ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు సంఘటన ఏం జరిగింది అని మొరుగ్గా నా కుమారుడికి భార్యగా చేశాను, నా కుమారుడు చనిపోయినా నాకు కోడలు ఆవిడి, ఆమెను నేను ఎలాగా మాట్లాడి విషయం తెలుసుకుందాం ఏం జరిగింది అనే ఆలోచన లేక సాతానుతో ప్రేరేపింపబడ్డాడు. ఎవరో? యోధా. సాతాను ఆలోచనలతో నింపబడ్డాడు యోధా. సాతాను ప్రేరేపణలో నింపబడ్డాడు యోధా. సాతాను క్రియల్లో నింపబడ్డాడు యోధా. సాతాను క్రియలతో నింపబడిపోయి, సాతాను ఆవరింపబడిపోయి, సాతానుతో ఆవరించబడిన యోధా ఏం చెప్తున్నాడు? బయటికి రా, ఆమెను బయటికి తీసుకురండి అన్నాడంట. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. బయటికి రా, ఆమెను బయటికి తీసుకురండి అన్నాడంట. అందరూ బయటకు వచ్చిన తర్వాత ఈమె ఎలా నుంచుందండి? సిగ్గుతో తల వంచుకుని కృంగిపోయి ఏడుస్తూ దుఃఖిస్తూ, ఇంత శ్రమ నా మీదకి వచ్చిందేమి, ఇంత కష్టం నా మీదకి వచ్చిందేమి అని దిగులు చెందకుండా ఆమె దగ్గర ఏముందంటండి? ముద్ర. దేవునికి స్థాపన కూడా దేవుని మైంపడండి. ఆమె ఏం పట్టుకుందండి? ముద్ర చేతిలో ఉంది. ఆమె ఎలా వచ్చింది? బయటికి ఎలా అవుతుంది? ఆవిడ ఎలా వచ్చిందండి? సిగ్గులేదా నీ ముఖానికి? సిగ్గుందా? తలెత్తుకుని నుంచి నా ఎదురు కూడా తలెత్తుకుంటావు నువ్వు? తల దించుకుందా అన్నాడంట. ఎందుకు దించాలి నేను అని అన్నదండి. దించు, సిగ్గులేని పని చేసావు, పనికి మళ్ళీ పని చేసావు, నువ్వు తల దించు అంటున్నాడంట. సాతానికి కళ్ళు మూసిపోతాయి కదా, వెనకలు ఉన్నది ఏంటో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయంలో ఏముందో తెలియదు, హృదయ ఆలోచన ఏముందో తెలియదు. సాతాను కళ్ళు మూసిపోయి ఎవరి మీద ఏం చేస్తా? సాతాను దాడి చేస్తూ ఉంటుంది. సాతాను లక్షణం ఏంటండి? దాడి చేయడం. శత్రువు లక్షణం ఏంటండి? దాడి చేయడం. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? మనల్ని ఏం చేయాలనుకుంటాడండి? మనల్ని పడగొట్టాలనుకుంటాడు, మనల్ని హింసించాలనుకుంటాడు, మనం కృంగదీయాలనుకుంటాడు, మన ప్రయాణాన్ని ఆపాలనుకుంటాడు, మన యొక్క ఎదుగుదలని ఏం చేయాలనుకుంటాడు? తొక్కేయాలనుకుంటాడు. మనం ఎదుగుతుంటే చూడలేని వాడు ఎవరైనా ఉన్నంటే యేసుక్రీస్తు విరోధైన సాతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు విరోధైన సాతాను. ఆ సాతాను బంధకంలో పడిపోతూ, ఆ సాతాను క్రియలతో నింపబడిపోతున్న ప్రజల ముందు ఆయన బిడ్డలు అవమానపరచబడుతుంటే, ఆయన బిడ్డలు కృంగిపోతుంటే, ఆయన బిడ్డలు నలిగిపోతుంటే, ఆయన బిడ్డల్ని అవమానంతో, నిందలతో కష్టాలు పాలు చేస్తున్న ఆ శత్రువు కొరకు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము ఇదే ముద్ర. ఇదే ముద్ర. ఆ ముద్ర చేతితో పట్టుకుని వచ్చింది ఆవిడ. ఎవరో? తామర చేతికి వచ్చి ఇలా నుంచింది. కష్టం వచ్చినా సరే భయపడలేదంట, నష్టం వచ్చినా భయపడలేదంట. ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆగు అందంట. ఆగు, నువ్వు తర్వాత మాట్లాడితే కానీ నీకు ఛాన్స్ లేదన్నాడంట. ఎందుకు ఛాన్స్ లేదన్నాడంట? నా దగ్గర ముద్ర ఉందన్నట. తీసుకురా అన్నాడంట. తీసుకొచ్చినకి ముద్ర చూపించగానే ఎవరిదో ముద్ర? అజ్జు బాబు అని తోక ముడుచుని పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పమని. ఇప్పుడు మనకి ఏ ముద్ర ఇచ్చాడు యేసు ప్రభు? యేసు రక్తం అని ముద్ర ఇచ్చాడు. దేవునికి స్థాపన కూడా దేవుని మహిమపరచండి. సాతాను క్రియలతో నింపబడిపోయిన యోధ ఎన్ని మాట్లాడినా చెల్లియండి. అక్కడ సాతాను మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఎన్ని మాటలైనా మాట్లాడింది. అవునా కదా?
మన మీద ఎంత అవమానమైనా, ఎంత నిందైనా, ఎంత అపరాధమైనా, ఎటువంటి మాటైనా మనల్ని అనిపించాలని చూస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఈరోజైన సాతాను మనల్ని ఎక్కడికెక్కడ పడగొట్టాలనుకున్నాడు. మన సొమ్ముని ఏంటంటే మనం సంపాదించే సొమ్ముని ఏం చేయాలనుకుంటుంది? వడ్డీలు పాలు చేయడానికి మన వడ్డీలు పాలు అయిపోతుంటుంది. మన డబ్బు ఆవిడ ఫలిస్తుంది. ఎవరో తామర ఫలిస్తుంటే ఆ ఫలాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు సాతాను నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ సాతాను ఇందులో దూరింది, యోధలో దూరింది. ఆ ఫలించే ఆ ఫలాన్ని, ఆ అభివృద్ధి పొందే ఆ కుటుంబాన్ని విస్తరింప చేయాలనుకున్న తామర్ని నాశనం చేయాలనుకున్నాడు శత్రువైన సాతాను. యోధలో దూరి నాశనం అనుకుంటే తామరు దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఉపదేశం చేత, దేవుని ధర్మశాస్త్రం తెలిసిన ఆ తామరు ఏం చేత పట్టుకుందండి? యేసుక్రీస్తు ముద్ర చేత పట్టుకున్నట్టుగా ఆ యోధ ముద్ర పెట్టుకుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు రక్తాన్ని ధరించుకున్నట్టుగా ఈరోజు క్రైస్తవులుగా మనము ఏం ధరించుకున్నామండి? ఆ రక్తాన్ని ధరించుకుని ఉన్నాం. మనల్ని ఏం చేస్తుందంట? ఓ ముద్రగా కాపాడుకుంటూ వస్తున్నాడు. నువ్వు గమనిస్తున్నావు ప్రియమైన వాళ్ళారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు కాపాడబడుతున్నావంటే, ఈరోజు నువ్వు నిందల నుంచి విడిపింపబడుతున్నావంటే, కష్టాల నుంచి విడిపింపబడుతున్నావంటే, నష్టాల నుంచి నువ్వు లేనెత్తబడి మళ్ళీ నువ్వు పుంజుకోగలుగుతున్నావంటే, మళ్ళీ ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతావంటే, పోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతున్నావంటే, పోయిన ధనాన్ని సంపాదించుకోగలుగుతున్నావంటే, పోయిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతున్నావంటే, పోయిన వ్యాపారాన్ని సంపాదించుకోగలుగుతున్నావంటే, పోయిన సంపదను సంపాదించుకోగలుగుతున్నావంటే ఎందుచేతంటే ప్రియమైన వాళ్ళారా, నీలో యేసు రక్తం అనే ముద్ర ఉంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నీలో యేసు రక్తం అనే ముద్ర ఉంది. అది శత్రువైన సాతాన్ని ఏం చేస్తుంది? తరుము కొడుతుంది. నీకు తెలియదు. అది దీనికి స్తోత్రం చెప్పండి. నీకు తెలీదు. ఆ ముద్ర నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. తామరను కాపాడినట్లుగా ఆ ప్రజల ముందు తామర తలెత్తుకునేలా చేశాడు. అందుకుని యేసు ప్రభు దేవాది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటి? నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనల్ని తలగా చేస్తాడు. నువ్వు ఓడిపోయావేమో, నిన్ను గెలిపించడానికి ఆయన రక్తం ఉంది. నువ్వు ఓడిపోతున్నావేమో, నిన్ను నిలబెట్టడానికి ఆయన రక్తం ఉంది. యేసు రక్తం నిలబెట్టగలుగుతుంది. యేసు రక్తం నడిపించగలుగుతుంది. యేసు రక్తం శుద్ధి చేయగలుగుతుంది. పాపంతో నింపబడిపోయినా, నువ్వు అక్రమాలతో నింపబడిపోయినా, ఆ దోషాలతో నింపబడిపోయినా ఆయన రక్తం నిన్ను శుద్ధి చేసి ఆయన ముద్రతో నిన్ను ఆయన ముద్రించి ఏం చేస్తాడంట? లేవనెత్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? అది ముద్ర అయిపోయిన రక్తం అంటే అది. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. యోహాను సువార్త ఎంత 6:27 అనుకుంటా. ఇది ఏ రక్తం? ఇది ఎటువంటి రక్తం? ఏ రక్తం ఏ ముద్ర చూపితే సాతాను పారిపోదు. దానికి సంబంధించిన ముద్ర చూపించాలి. అవునా కదండి? ఏ మందగా ముద్ర చూపించాలి. ఇది ఏ ముద్ర అంట? యోహాను సువార్త చదువమ్మా. 6:27 అక్షయమైన ఆహారము జీవం కలిగిన ఆహారం పొందడానికి కష్టపడు మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు, దేవాతి దేవుడైన తండ్రి ఏం చేశాడంటే యేసు ప్రభుని ముద్ర వేసి ఒక ముద్ర వేసాడంటే. అందుకు నా రక్తం అంటే చాలా ఇష్టం నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రక్తం అంటే ఎందుకునే నేను దయ్యాలు పట్టుకున్నప్పుడు నన్ను పిలిచినప్పుడు చెప్తుంటాను కదా, నాకు తెలుసు నేను అల్పుడిని అన్న సంగతి, నాకు తెలుసు నేను పిరుగువాడిని అన్న సంగతి, నాకు తెలుసు నేను బలహీన అన్న సంగతి, నాకు తెలుసు నాకు లోన ఏముందని, పిరుగుందని. అయినప్పటికీ కూడా దయ్యం పట్టి గాలి పట్టి వ్యతిరేకంగా ఉన్న ఆ చోట ఏ ధైర్యంతో వెళ్తానో తెలుసండి? యేసు రక్తం అని ముద్ర చేత పట్టుకుని వెళ్తాను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అది నేనే కాదు, ఈరోజు నేను కూడా ఏ శ్రమనైనా, ఏ కష్టమైనా, ఏ సాతానన్నా అది నీ వలన నా వలన కాదు, కానీ యేసు నామమనే ముద్రింపబడిన ఆ యేసు రక్తములోనే సమస్తము సాధ్యం. ప్రియమైన వాళ్ళ, యేసు రక్తములోనే సమస్తము సాధ్యము. అదే ముద్రేసి మనకి ఇచ్చాడంట. యేసు ప్రభు మీద ఏ ముద్రేశాడంటే తండ్రి దేవాతి దేవుడు ముద్రేసాడు. ఈ రక్తంలో నీ పాపాలు కడగబడతాయని. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేదో రక్తంలోను, ఒక గొర్రెను తీసుకెళ్ళి బలిచ్చేయడంలోను, ఒక మేకను తీసుకెళ్ళి బలిచ్చేయడంలోను, ఒక దూడను తీసుకెళ్ళి బలిచ్చేయడంలోను,
ఆ దూడలో ఉన్న రక్తం చిందించడంలోను, ఒక కోడిలో ఉన్న రక్తం చిందించడంలోను, ఒక మేకలో ఉన్న రక్తం చిందించడంలోను, ఒక గొర్రెపోతులో ఉన్న రక్తం చిందించడంలోను నీకు పాపం పోదు. కానీ యేసు ప్రభు రక్తం చిందించిన ఆ కలవరి రక్తంలోనే నీ పాపాలన్నీ శుద్ధింపబడి, నీ పాపాలన్నీ కడగబడి, నువ్వు శుద్ధీకరింపబడి పరిశుద్ధుడిగా హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పరిశుద్ధుడిగా నానెత్తబడతావు, పరిశుద్ధుడిగా నిలబడగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా తలెత్తుకుని నుంచుంటావో సాతాను నీ ముందు నిలబడలేదు. నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు ముద్ర వేసుకుని వచ్చాడంట. ఆ రక్తం ఒకటే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఏ రక్తం పడితే ఆ రక్తం పరిశుద్ధపరచబడదో. ఏ రక్తం ఆ రక్తం చిందించినంత మాత్రాన నీ ఇంట్లో ఉన్న దోషాలు కానీ, నీలో ఉన్న పాపాలు కానీ, నీకున్న కష్టాలు కానీ పోవు. నీ కష్టాలు పోవాలన్నా, నీ నష్టాలు పోవాలన్నా, నువ్వు శ్రమలో నీ మీదకు రాకూడదన్నా, నువ్వు తలెత్తుకుని నిలబడాలన్నా, యేసు ముద్ర వేయబడిన, యేసు క్రీస్తుని ముద్ర వేయబడిన ఆ రక్తం పానం చేసినప్పుడే, ఆ రొట్టె నువ్వు తినినప్పుడే నువ్వు ఏమవుతాంట తలెత్తుకుని జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముద్ర వేయబడిందంటే ఈ రక్తము. ఈరోజు ఈ రక్తం విలువ తెలియక, ముద్ర వేసుకుని వచ్చిన ఆ యేసే విలువ తెలియక, యేసు రక్తం ద్వారానే విముక్తి ఉందని, యేసు రక్తం ద్వారానే దాసరకమైన కాడి నుంచి విడిపింపడతామని, పాపం అనే కాడి నుంచి విడిపింపడతామని గ్రహించక ఇంకా రక్తాలు చిందిస్తూనే ఉన్నాయి. బయట ఇంకా రక్తాలు చిందిస్తూనే ఉన్నారు. కానీ ఏ రక్తంలోనూ నువ్వు శుద్ధీకరింపబడవు ప్రియమైన వాళ్ళరా. ఏ రక్తంలో నువ్వు విడిపింపడలేవు. అది యేసు క్రీస్తు ముద్ర వేయబడిన దేవతి దేవుని చేత, పరలోకపు తండ్రి చేత ముద్ర వేయబడిన యేసు క్రీస్తు రక్తమే నిలబెట్టగలుగుతుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నిన్ను రోగాల నుంచి లేవనెత్త పెడుతుంది యేసు క్రీస్తు రక్తము. నిన్ను రోగాల నుంచి విడిపించేదే యేసు క్రీస్తు రక్తము. అది ముద్ర వేసి పంపించాడు దేవతి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మిన వారందరూ కూడా, దేవుడు ఉన్నాడని నమ్మిన వారందరూ కూడా ఆ దేవుడే పంపించిన, ముద్ర వేసి పంపించిన యేసుక్రీస్తు రక్తమే ఈరోజు నేను విమోక్షణ మార్గంలోకి నడిపించగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే ఆ రక్తాన్ని ధరించుకోవాలి. మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే ఆ రొట్టెని మనము ఏంటంట తినాలంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. గలతీయులకు 6:17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. నన్ను ఎవరో శ్రమ పెట్టొద్దు. మనం శ్రమలు ఎక్కువ పడుతుంటాం. 3 గంటల సినిమాలోకి వెళ్తే ఆ 3 గంటల సినిమాలో కూడా అపరిచితుల్లాగా నవ్వుతాము, దుఃఖిస్తాము, ఎమోషన్ అవుతాము, బాధపడతాము. ఆ సినిమా 2.5 గంటల సినిమాలోనూ దుఃఖం ఉంటుంది. అలా లోకం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకం కూడా అంతే. లోకంలో ఏముందంట? దుఃఖం ఉందంట, శ్రమ ఉందంట, ఎమోషనల్ ఉందంట. ఎమోషనల్లో ఏం చేస్తామో తెలియదు ప్రియమైన వాళ్ళారు. ఎమోషనల్లో ఏం చేస్తామో తెలీదు కదా. కోపం ఎక్కువ వచ్చితే ఏం చేస్తామండి? ఉద్రేకం మీద ఎక్కువ ఎక్కితే ఏం చేస్తామో మనకే తెలీదు. అప్పుడు పాపం చేస్తాము, ప్రమాదకరమైన పనుల్లో పాల్పంచుకుంటాం. ఆ ప్రమాదకరమైన పనులు ఎప్పుడైతే వచ్చాయో సుఖ జీవితము కోల్పోతాం. ఆ సినిమా నటనలాగానే లోకంలో కూడా అదే నటన ఉందో ప్రియమైన వారు. కొంతసేపు ఆనందము, 4 ఫ్రెండ్స్ కలిసి 4 మాటలు మాట్లాడుకుంటే, కొంతమంది వచ్చి జోక్గా 4 మాటలు మాట్లాడుకుంటే, కొంతసేపు నవ్వు, కొంతసేపు ఏడుపు, కొంతసేపు గొడవలు, కొంతసేపు కోపాలు, కొంతసేపు ఏంటన్నా నష్టం. ఇది లోకానుసారమైన జీవితము. క్రీస్తుతో జీవితము, ధర్మశాస్త్రంతో జీవితము, బైబిల్తో జీవితము, యేసు మార్గంలో జీవితము. ఆ తామర ఎరిగింది. ఆ తామర ఎరిగి ఏం చేసిందంట? ఒక ముద్ర చేత్తో పట్టి తిరుగుతుందంట. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. తామర ఎరిగి ముద్ర చేత్తో పట్టుకు తిరుగుతుంది. ఆ ముద్రను చెప్పు తామరని ఎవరు అవమానపరచలేరు, ఎవరు నిందించలేరు, శ్రమల పాలవదు. ఆమె పంట, ఆమె ఫలము ఫలిస్తూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. తామర యొక్క కుటుంబము యేసుక్రీస్తు వంశంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని ఆపేది ఎవరు లేరు. దాన్ని ఆపేది ఎవరు లేరు. యేసుక్రీస్తు ఫలముగా, యేసుక్రీస్తు ముద్ర, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరము నువ్వు ధరించుకుంటే, ఆ ముద్రను చేత పట్టుకు తిరిగితే నిన్ను ఆపేదేమీ లేదు. నిన్ను ఆపేవారే లేరు. నిన్నెవరు ఆపలేరు. నీ అభివృద్ధిని ఆపలేరు, నీ ఎదుగుదలను ఆపలేరు, నీ యొక్క ఆనందాన్ని ఆపలేరు, నీ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ఆ దేవత దేవుడు ఉన్నాడని నమ్మిన వారందరికీ ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్పేది ఏంటంటే, ఏకైక దేవుడే ముద్రించిన ఆ యొక్క యేసుక్రీస్తు మీద ముద్రించి పంపించిన రక్తమే ఈరోజు ప్రపంచాన్ని అంతన్ని పాపాన్ని విడిపింప చేసేది. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దానికి తప్ప ఇంకొక ఆధారం లేదు భూమి మీద.
బాగా తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళు. అది తప్ప ఇంకొక ఆధారం లేదు. యేసుక్రీస్తు రక్తం తప్ప ఇంకొక ఆధారం లేదు. అందుకని పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు ముద్ర ధరించుకుని తిరుగుతాను, నన్ను శ్రమ పెట్టొద్దు, శ్రమ పెట్టొద్దని హెచ్చరిస్తున్నాడు. శ్రమ పెట్టడానికి ఎవరికి అధికారం లేదు. శ్రమ పెట్టడానికి శత్రువైన సాతానికి అధికారం ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే ఆయన ముద్ర నీలో ఉన్న చెప్పును, ఆయన శరీరం నీలో ఉన్న చెప్పును, ఆయన రక్తం పానం చేసినంత చెప్పును సాతానికి నీ మీద అధికారం ఉండదు. ఆ శ్రమలో నువ్వు పడవలసిన అవసరం లేదు. శ్రమ అనేది నీ దరి దగ్గర రాదంట. పౌలు గర్దిస్తున్నాడు, నన్ను శ్రమ పెట్టొద్దని. దీనికి స్తోత్రం చెప్పండి. సాతానుతో మనం అలా చెప్పగలుగుతామా? నన్ను పెట్టడానికి వీల్లేదని. సాతాను గద్దించాలి, ఆ శబ్దాలకే పారిపోతాం మనం. యేసు శరీరం ఒకటే నిన్ను సర్వంగా కవచంగా తరగబడింది. ఈరోజు నిన్ను కాపాడుతున్నదంటే ఆయన శరీరం ధరించుకుంటే వల్లనే. ఆయన శరీరం కోసం ఒక చోట ఏమో రాజు ఉంటే వాక్యం అనే సర్వంగా కవచం తొడుక్కోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యంగా శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తు శరీరాన్ని నువ్వు ధరించు, నీకు కవచంలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ శరీరమే నీకు ముద్ర. ఆ ముద్ర చూస్తే సాతాను దడదలాడిపోతాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. యేసు క్రీస్తు ముద్రగా నువ్వు చూపించగలిగితే, యేసు క్రీస్తు ముద్ర చూపించే క్రియలు నీలో ఉంటే, యేసు క్రీస్తు రక్తాన్ని పానం చేస్తున్న నువ్వు, ముద్ర వేయబడిన రక్తాన్ని పానం చేస్తున్న నువ్వు, ముద్ర వేయబడిన చిందించిన ఆ రక్తాన్ని పానం చేస్తున్న నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే సాతాను నిన్ను చూసి పారిపోద్ది, శ్రమ నిన్ను చూసి పారిపోద్ది, కష్టం నిన్ను చూసి పారిపోద్ది, ఆ దుఃఖం నిన్ను చూసి పారిపోద్ది. నువ్వు సంతోషాలతో ఉండాలంటే ఆ రక్తమని, ఆ శరీరమని ముద్ర వేయబడిన యేసు క్రీస్తు ఒక రక్తాన్ని నువ్వు ధరించుకోవాలి. ఆయన శరీరాన్ని నువ్వు ధరించుకోగలిగితే కనుక ఆశీర్వదింపబడతావు. ఈ క్రొత్త నిబంధన దేనికి సూచనగా ఉందండి? ఎట్టిదై ఉందండి? ఒక ముద్రింపబడిన రక్తం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ముద్ర వేశాడు. ఆ ముద్ర మనల్ని ఏం చేస్తుందంట? ధైర్యం వైపు నడిపింతుంది, నిన్ను ధైర్యంగా నడిపింతుంది. శ్రమలు కానీ కష్టం కానీ నిన్ను, నీ ఇంటిని కూడా తాకో. ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడేదే ఈ పరిశుద్ధ రక్తము. ఇది ముద్రను ధరించుకో, ఈ శరీరాన్ని ధరించుకో, నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. నిన్ను శ్రమ పెట్టే సాతాన్ని గద్దించే ఆ యొక్క ఆయుధం ఏదైనా ఉందంటే, నిన్ను కష్టాలకు నింపే ఆ సాతాన్ని గద్దించే ఆయుధం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే, పరలోకపు తండ్రి ఇచ్చిన ఆయుధము, యేసు క్రీస్తుని ముద్రించి పంపించిన ఆ యొక్క యేసుక్రీస్తు చిందించిన ఆ రక్తము, ఆ శరీరం కానీ నువ్వు నెల తీసుకున్నట్లయితే సాతాన్ని నువ్వు గద్దించగలుగుతావు, శ్రమను గద్దించగలుగుతావు, కష్టాన్ని గద్దించగలుగుతావు. కష్టం నన్ను ఏమి చేయదు, నష్టం నన్ను ఏమి చేయదు. దేవుడు నన్ను మళ్ళీ తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంసోను నష్టపోయినా దేవుడు సంసోను మళ్ళీ తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పడిపోయిన ప్రతి భక్తుల్ని దేవుడు తిరిగి లేపాడంటే దేని వల్లని? ఆయన ముద్ర ధరించుకున్న ప్రతి ఒక్కరిని కూడా 7 మార్లు పడిపోయిన లేపుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ముద్ర ధరించుకున్న మనల్ని ఎప్పటికైనా సరే నిన్ను లేవనెత్తుతాడు. కానీ నువ్వు ఆయన ముద్ర ధరించుకోవాలి. యేసు క్రీస్తు పెట్టిన నిబంధన ముద్ర, ఆ కొత్త నిబంధన ముద్ర నీ మీద వేయబడాలి, నీ నొసడు మీద వేయబడాలి. ఈరోజు దేవాది దేవుని చేత, తండ్రి చేత యేసుక్రీస్తు ముద్రింపబడి చింతించిన ఈ రక్తంలో నీకు పాప విమోచన ఉంది, ఆశీర్వాదం ఉంది. శ్రమలు నీ ఇంటిని తాకలేవు, శ్రమలు నిన్ను ముట్టలేవు, కష్టాలు నీలోకి రావు. శ్రమలు జయించే ముద్ర నీలో ఉండాలి. భద్రపరచబడు. నీ కుటుంబం, నువ్వు క్షేమము ప్రభు వల్ల పాలు పంచుకుని దీవింపబడదాం, ఆశీర్వదింపబడదాం.